హాయ్ అండి సతీష్. ఈ వీడియోలో ప్రోమో అనాలిసిస్ అట్లాగే లైవ్లో ఏం జరిగింది, కొన్ని గొడవలు కూడా వచ్చినాయి, కొన్ని లీక్స్ అన్ని కలిపి చెప్పేద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అట్లాగే ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో లైవ్ అప్డేట్స్ చాలా ఫన్నీగా అనిపించింది. సంజన, ఎమాన్యుయల్ అట్లాగే కొన్ని దోస్తాన్లు ఎక్కడ కుదిరే అవన్నీ అప్డేట్స్ ఇప్పటికే వీడియో షేర్ చేశా. అది చూడని వాళ్ళు చూడండి. ఇక ప్రోమో గురించి ముందు మొదలు పెట్టుకుందాం. మనం ఊహించినట్టే మాస్క్ మ్యాన్ హరీష్ అయితే కంటెంట్ స్టార్ట్ చేసేసాడు. అగ్ని పరీక్ష టైంలోనే మనం చూసాం కదా, ఇతను ఒక మిషన్ మీద హౌస్కి వస్తున్నాడు, బిగ్ బాస్కి వస్తున్నాడు. అది పూర్తి చేసేంత వరకు ఆ ఫైర్ కొనసాగిస్తారని అదే ఈ ఫస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నాగార్జున నిన్న ఇచ్చిన టాస్క్కి సంబంధించి డిస్కషన్లో కిచెన్లో వంట చేసేటప్పుడు 3 సార్లు వాళ్ళు చేయలేనప్పుడు వెళ్ళాలి కదా, వీళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళు తన సెలబ్రిటీస్ జోనర్ నుంచి వెళ్ళాలి, చేయాలి కదా. అందుకే ఖాళీగా కొంతమంది కూర్చుంటున్నారు, వాళ్ళు వెళ్ళి సాయం చేయాలి కదా మాస్క్ మ్యాన్ అంటూ ఉంటే మర్యాద మనిషి అంటున్నాడు కదా, అది కరెక్ట్ కాదా అంటున్నాడు. ఇంకేముంది, మాస్క్ మ్యాన్ ఫైర్ అయిపోతున్నాడు, మీకు బ్యాడ్జ్ రాలేదు, మీరు మాట్లాడకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే కరెక్ట్ కాదని మనీష్ మర్యాద అంటున్నాడు, చెప్పేది ముందు వినండి అని ఆయన చెబుతున్నాడు. సో ఇద్దరి మధ్య ఫైర్ అయితే రాజుకుంది. అయితే అక్కడ బ్యాడ్జ్ ఉందా లేదని కాకుండా ప్రతి సీజన్లో ఇలాంటి గొడవ ఏదైనా వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఒపీనియన్ చెబుతారు, చెప్పాలి, ఒక స్టాండ్ తీసుకొని చెబుతారు. మీకు బ్యాడ్జ్ లేదు కాబట్టి మీరు కామ్గా ఉండండి అనడం రైటా రాంగా, అసలు ఏంటి అనేది మనం మాట్లాడదాం. బట్ ఇక్కడ ఫైర్ చూస్తే మాస్క్ మ్యాన్ అయితే తగ్గేది లేదని మాదిరిగా ఉన్నాడు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ, ఏవైనా వస్తే నేను కాల్ నేను తీసుకుంటా, అవసరమైతే వెళ్ళిపోతా అంటున్నాడు. సో మొత్తానికి ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ది రైటా రాంగా, లేకపోతే మనీష్ మర్యాద రైటా రాంగా ఏంటనేది మొత్తం మనం ఈ సిచ్యువేషన్ ఏంటి, ఆ సీన్ ఏంటి చూశాక ఖచ్చితంగా మాట్లాడదాం ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే, నేను తప్పు చేస్తే నేను వెళ్ళిపోతా అని మొట్టమొదటి రోజే నిండా అరపూట కూడా గడవక ముందే అనడం అనేది ప్రతిసారి ఒకరిద్దరు స్టార్టింగ్లోనే అంటూ ఉంటారు ఇలా హౌస్లో. ప్రతి సీజన్లో ప్రతి కంటెస్టెంట్, చాలామంది ఎక్కువ మంది కంటెస్టెంట్ అంటారు. కానీ ఈ సీజన్కి ఫస్ట్ డైలాగ్ అప్పుడే వచ్చేసింది. నిండా ఒకరోజు పూర్తి కాకముందే డైలాగ్ వచ్చేసింది. ఒకవైపు ఈ మాస్క్ మ్యాన్ హరీషే లైవ్లో ఏమన్నాడు, ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ మనకి బిగ్ బాస్ అనేది, నేను ఇక్కడ బటర్ పూయడానికో మసాజ్ చేయడానికి రావట్లేదు, అంత సింపుల్గా మనకేం వచ్చేలేదు కదా, చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని అన్ని టాస్క్లు ఆడుకుంటూ ఎంతోమందిని దాటుకుంటూ వచ్చాం కదా అని చెబుతూ ఉన్నాడు. నిజమే కదా, అంత సింపుల్గా ఆయనకేం రాలా, అలాంటిది యూజ్ చేసుకోవాలి కదా. ఆయన చెబుతున్న ఆయన నోటితోనే నేను వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అనే మాట ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. పైగా పోనేదో 50 రోజులు 60 రోజులు 70 రోజులు అయిపోయింది, ఇక బాబాయ్ నా వల్ల కాదు, ఈ ప్రెజర్ భరించలేను, మీతో నేను వేగలేను, సో నా వల్ల కాదు, మీరు మాస్క్ వేసుకున్నారు, మీరు ఫెయిర్గా లేరు, మీరు అన్ఫెయిరు అని అనొచ్చు కొంత జర్నీ అయ్యాక. సరే, ఇంత ప్రెజర్ అనుభవించాం, ఇంత కష్టపడి వచ్చాం, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెబుతున్న నోటితోనే పట్టుమని 24 గంటలు గడవక ముందే అన్నాడు అనేది నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది. సరే చూద్దాం మరి ఏ సిచ్యువేషన్ ఏంటనేది. అలాగే ఇంకోటి ఏంటంటే, మాస్క్ మ్యాన్కి భరణి ఆయన అడుగుతాడు, మాస్క్ మ్యాన్ భరణిని అడుగుతున్నాడు, మీరు బయట నుంచి చూసారు కదండి మా అగ్ని పరీక్ష ఇదంతా, ఏ కంటెస్టెంట్ నచ్చారు అని. ఆ భరణి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయిపోయింది, స్ట్రాటజీస్ వేరు, మీ గేమ్ వేరు, మీ గేమ్ ప్లాన్ వేరు, మీ స్ట్రాటజీ వేరు, శ్రీజ వేరు, ఎట్లా చెబుతున్నాడు ఆయన కూడా ఒక ఒపీనియన్ ఉన్నా కానీ చెప్పాలి. అది కరెక్టే, మరి ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యింది, వాళ్ళు ఎందుకు చెబుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా గేమ్ ఆడడానికి వచ్చారు తప్ప, నాకు ఈయన మీద ఈ ఒపీనియన్ వచ్చింది, ఆయన మీద ఆ ఒపీనియన్ అని చెప్పిందని వాళ్ళకి హింట్ ఇస్తే గేమ్ మారిపోద్ది. ఆ భరణి అక్కడ చెప్పకుండా ఉండడమే బెటర్ అని నాకు కూడా అనిపించింది. అయితే ఎమాన్యుయల్ సలహా చెప్పట్లేదంటే, ఎమాన్యుయల్ అడుగుతాడు, తమ్ముడు నాకు సలహా చెప్పరా గేమ్ ఎలాగాలి భరణి అడిగితే, ఎమాన్యుయల్ అన్న ఏందని నువ్వు మాస్టర్ని ఎదురుగా పెట్టుకుని, గేమ్ మాస్టర్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ అంటే గేమ్ మాస్టర్ అంటే, మాస్టర్ని ఎదురుగా పెట్టుకొని నన్ను సలహా అడుగుతావు ఏందన్న అంటే, మాస్క్ మ్యాన్ మళ్ళీ పని చేసేసాడు, మేము మాస్టర్లం అయితే మీరు బ్లాస్టర్లు కదా అని స్పాంటేనియస్గా టక్మని ఫత్మని కొట్టినట్టు చెప్పినట్టు బాగుంది ఫనీగా. అలాగే రీతు, ఎమాన్యుయల్, ఈ రామురాధుడు వీళ్ళందరూ కూడా మాస్క్ మ్యాన్ డిస్కషన్ వీళ్ళందరూ ఇక్కడ అడుగుతారు, మీరు కాకుండా ఎవరు బెస్ట్, మరి మీ అగ్ని పరీక్షలో కానీ దాన్నింట్లో ఎవరు బెస్ట్ అని కూడా అడిగితే అక్కడ ఆయన కూడా చెప్పాల. ఇప్పుడు భరణి ఎట్లాగైతే చెప్పలేదు, ఇక్కడ ఈయన కూడా చెప్పాల. ఏముందండి, నాకు 6 అనిపించదు, అవతల వాళ్ళకి 9 అనిపిస్తుంది కదా, చూసేదాన్ని బట్టి ఉంటుంది కదా, సో అనేసి చెప్పాలి ఆయన కూడా తెలివిగానే. సో మీరు ఏమైనా అనుకోండి, నాకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, పొగరు అనుకోండి, ఏదనుకోండి, కానీ నేనే గ్రేట్ అనిపించింది మా వాళ్ళందరిలో. ఆయన కూడా ఆన్సర్ అయితే తెలివిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉండే ఆయన
ఎందుకు ఫైర్ అయ్యాడో చూద్దాం. సరే, ఇక ఈ సీజన్లో ఇప్పుడు ఫస్ట్ కొత్త ట్రెండ్ అయితే నాకు చాలా బాగా అనిపించేది ఏంటంటే మార్నింగ్ సాంగ్కి ఫస్ట్ డే బయట నుంచి వచ్చి డ్యాన్సులు చేయడం. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో 6 వచ్చారు కనుక వీళ్ళు అంత జనరల్గా డ్యాన్సులు చేసేది తక్కువ ఉంటుంది, కొద్దిగా మూడిగా మూల కూర్చుంటారేమో, లేకపోతే వచ్చిన వాళ్ళు అందరూ కూడా కొత్తలో ఇన్వాల్వ్ అవుతారా, మింగిల్ అవుతారో లేదని. సో అందుకని బయట నుంచి వచ్చి ఊపు తెచ్చి డ్యాన్సులు వేయించి స్టెప్పులు వేయించి అలా ముందుకు తీసుకెళ్ళమైతే బాగుంది. ఇది ఒక ట్రెండ్, మరి ఎవ్రీడే కొనసాగిస్తారు, ఫస్ట్ డే వరకు ఆపేస్తారు, చూడాలి మరి బయట నుంచి ఆ బ్లూ డ్రెస్సులతో వచ్చి చేస్తున్నారు కదా ఇదంతా. అలాగే మరొక పక్క ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ మీద జోకులు కూడా వేలుతూ ఉన్నాయి. ఎవరితో జల్ల అవడో నాతో కొద్దిగా అయ్యాడంటూ ఇమాన్యుయల్ చెబుతాడు, అది ఏంటనేది దానికి సంబంధించి గొడవ కూడా ఆ ప్రోమోకి సంబంధించి వీడియో కూడా ఒకటి స్పెషల్ వీడియో మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అధిశాలు కూడా అప్లోడ్ చేస్తా, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది. అట్లాగే మాస్క్ మ్యాన్ ఏజ్ గురించి కూడా 43 అంట, అందరూ 36, 37 ఇట్లా అనుకుంటారని చెబుతూ ఉంటాడు. 1982 అని కూడా సుమన్ శెట్టితో చెబుతూ ఉంటాడు. ఇది బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో అందరూ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, పుట్టుపూర్వత్రాలు, చరిత్ర మొత్తం ట్రాక్లు, ఫెయిల్యూరు, సక్సెస్, ఎవ్రీథింగ్, ఎమోషన్స్ అన్నీ బయటపడిపోతాయి. ఈరోజు ఫస్ట్ డే ఇతను అడిగి మరీ చెప్పాడు, ముందు అందరూ కూడా చూడబోతున్నాం మనం. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ వచ్చి అంటాడు, ఏంటి బెడ్ కోసం ఎవరు కొట్టుకోవట్లేదా మీరు, ఎందుకంటే ఆ సెలబ్రిటీస్కి ఏమో 5 బెడ్సే వచ్చాయి కదా, వాళ్ళేమో 9 మంది ఉన్నారు కదా, మరి ఎలా షేర్ చేసుకున్నారు, యుద్ధాలు అయిపోవాలి కదా అని మాదిరిగా అడుగుతున్నాడు. ఆ సంజనను అడుగుతుంటే లేదని ఆవిడ చెప్తే అదేంటి కొట్టుకోవాలి కదా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. అంటే వారు మొదలు పెట్టండి, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా రచ్చ మొదలు పెట్టాలి, కంటెంట్ ఇవ్వాలి కదా, కంటెంట్ ఇవ్వడానికి వచ్చాం కదా మనం, బెడ్ నాకు ఇదే కావాలి అని ఎందుకు మొదలు పెట్టలేదు అన్నట్టుగా చాలా ఆతృతగా ఉన్నట్టే ఉంది. అయితే ఆయన గురించి ఆయన ఒక మాట చెప్పాడు ఇక్కడ, నేను చాలా ఎమోషనల్ పర్సన్ని, పనసపండు ఇలాంటివన్నీ చూడడానికి, బట్ లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా స్వీట్గా ఉంటాను అంటున్నాడు. మరి స్వీట్ ఏంటో ముందు అయితే మనం చూస్తాం, ఎలా ఉంటాడో, స్వీట్ ఉంటాడో, హాట్ ఉంటాడో, ఘాట్ ఉంటాడో, నాట్ ఉంటాడో, ఎట్లా ఉంటాడో. సరిగా మన అప్డేట్స్ ఏంటి, మన ఎక్స్క్లూజివ్ లీక్స్ ఏంటంటే ఇమాన్యుయల్, రీతి చౌదరి ఒక ప్రాంక్ చేసి అదరగొట్టేశారంట, చాలా ఫన్నీగా కామెడీగా అదరగొట్టేశారని. మరి ఇమాన్యుయల్ ఉన్నాడంటే ప్లాన్ చేస్తాడు, ప్రాంక్స్ చేస్తాడు. అట్టగా ఇప్పటికే శ్రీజాతో కూడా మన ఇద్దరం కలిపి ఎంటర్టైన్ చేద్దాం, దుమ్ము రేపేద్దాం, ఆడియన్స్ని ఆడించడం, నవ్వించడమే మన ఎజెండాగా ఉండాలి. సో మన ఇద్దరం బార్డర్ దాటకుండా కామెడీ చేద్దామన్నట్టు చెప్పినట్టుగా వచ్చినప్పటి నుంచి విపరీతమైన జోకులు, ఫన్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నాడు, ఫన్నీగా ఉంటుందని అర్థమైతుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే మన ఎక్స్క్లూజివ్ ఇమాన్యుయల్కి మాస్క్ మ్యాన్కి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా గట్టిగానే జరిగిందంట. మరి ఎందుకు ఏంటనేది కూడా చూద్దాం. అయితే కామన్ మ్యాన్ అందరూ కలిపి ఒక సెలబ్రిటీని నామినేట్ చేయాలని టాస్క్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి వీళ్ళ గొడవ ఎందుకు ఏంటంటే బహుశా మాస్క్ మ్యాన్కి వీళ్ళతో ఆ జోకులు ఏమైనా నచ్చట్లేదేమో, ఆయన ఎప్పుడు గేమ్లో ఆన్ అయిపోయి ఉంటాడు, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు, ఇలాంటి సెటైర్లు వేయడం కావచ్చు, లేకపోతే ఇంకా ఆయన చూసారా ఆయన ఉన్నాడు జాగ్రత్త అటు కొద్దిగా మాట్లాడడం, ఎవరితోనూ జెల్ అవ్వడం, ఎప్పుడు గేమ్ అనేది సీరియస్గా ఉంటున్నాడు కదా, ఇలా అనుకోవడం కావచ్చు. వీటన్నింటిలో కూడా మొత్తానికి ఏదో గొడవ అయితే ఇష్యూ అయితే అయ్యింది. మరి ఎందుకంటే చూద్దాం. సో ఇవి రెగ్యులర్గా మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ ఛానల్స్లో ఎప్పటికప్పుడే ప్రోమోస్ మీద రివ్యూస్, అట్లాగే అనాలిసిస్, లీక్స్, అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.